స్పిరిట్ నుంచి దీపిక పదుకునే తప్పుకున్న తర్వాత చాలా రకాల కారణాలైతే బయటకు వచ్చాయి. ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ రెమ్యునరేషన్ 8 గంటల పని లాభాల్లో 10% వాటా లాంటి విషయాలే ఇద్దరి మధ్య లెక్క కుదరకపోవడానికి కారణమని చెప్పారు. అప్పటి నుంచి దీపిక ఏమైనా స్పందిస్తారా అన్న మాట అయితే నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె నేరుగా ఏమి చెప్పకపోయినా ఒక పోస్ట్ కు లైక్ చేయడం మాత్రం మరింత వైరల్ గా మారింది. దీపిక గురించి వస్తున్న విమర్శలకు కౌంటర్ గా ఓ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ కు ఆమె లైక్ చేశారు. హీరోలు ప్రాఫిట్ షేర్ అడిగితే పెద్దగా సమస్యగా చూడరు, కానీ ఒక హీరోయిన్ అదే అడిగితే ఎందుకింత రియాక్షన్ వస్తోందని ఆ పోస్ట్ లో ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని మేల్ ఇగోతో కూడా లింక్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే దీపిక ప్రణయ్ కమెంట్స్ లో ఒక్క పాయింట్ కి కూడా నేరుగా సమాధానం ఇవ్వలేదు. 10% వాటా నిజంగానే అడిగారా? షూటింగ్ టైమింగ్స్ విషయంలో ఏం జరిగింది, రెమ్యునరేషన్ దగ్గర ఎంత గ్యాప్ వచ్చింది అన్న వాటిపై ఆమె ఇప్పటికి కూడా సైలెంట్ గానే ఉన్నారు. కానీ తనకు సపోర్ట్ గా వచ్చిన పోస్ట్ కు లైక్ చేయడంతో ఆమె ఏ వైపు నిలుస్తున్నారో కొంత అర్థమవుతోందని సోషల్ మీడియాలో చాలా మంది అంటూ ఉన్నారు. మరోవైపు ఒక్క లైక్ కే అంత అర్థం కట్టాల్సిన అవసరం లేదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ వివాదం మధ్యలోనే అదే 10% ప్రాఫిట్ షేర్ పాయింట్ ను డిఫెండ్ చేసిన పోస్ట్ కు దీపిక లైక్ చేయడం వల్ల అది నార్మల్ సోషల్ మీడియా యాక్టివిటీ లా కూడా కనిపించడం లేదు. ఆమె అన్ని గమనిస్తూనే ఉందని అర్థమవుతుంది. అందుకే ఆమె మాటల్లో చెప్పకుండానే ఒక చిన్న కౌంటర్ ఇచ్చారా అన్న టాక్ అయితే మొదలైంది. ఇప్పటికే స్పిరిట్ మూవీలో దీపిక స్థానంలో తృప్తి డిమ్రీ వచ్చి చేరింది. షూటింగ్ కూడా ముందుకు వెళ్తోంది. మరోవైపు కల్కి 2 నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. 2 ప్రభాస్ సినిమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్పిరిట్ పై నిర్మాతే బయటకు వచ్చి తన వర్షన్ చెప్పడంతో దీపిక నుంచి కూడా ఏదో ఒక సమాధానం వస్తుందేమో అన్న ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆమె చేసినది ఒక లైక్ మాత్రమే, కానీ అది కూడా తనపై వచ్చిన విమర్శలను ప్రశ్నించిన పోస్ట్కే కావడంతో దీన్ని చాలా మంది చిన్న సిగ్నల్ గా తీసుకుంటూ ఉన్నారు. ప్రణయ్ తన వైపు కథ చెప్పేశారు. దీపిక పూర్తిగా మాట్లాడితే మాత్రం ఈ వివాదంలో మరో వర్షన్ కూడా బయటకు వస్తుంది.